రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాసుకులే సూర్య, అన్నీ ఆపాలి. కుదరదు. కలెక్టర్ గారు మీ అబ్బాయి అమ్మ ఒకే కొడుక. కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మా వల్ల ఆయనకి ఏ హాని జరగకూడదుగా. మొత్తం 64 కేసులు సూర్య మీద, దేవరాజ్ మీద. ఇక్కడ మీకు సొంతంగా వేరే కోర్టు, వేరే పోలీస్, వేరే రాజ్యాంగం చేస్తున్నారు. మీరు పిలవగానే ఎవరైనా సరే మీ ముందుకు రావాలి, లేదా కొడతారు, తత్తారు. ఏది మీరు చెప్తే అదే తీర్పు. కోర్టు ఏం చెప్పినా మీరు పెట్టిందే చట్టం. లావాదేవీలు, మొగుడు పెళ్ళాల గొడవలు, వ్యాపారం, తగువులు, లైసెన్సులు అన్నింటికీ మీరే న్యాయమూర్తులు. మీ ఇల్లే కోర్టు. సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కదా సార్ మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా? నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వ లేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం, ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేమున్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేం చేస్తే తప్పు. కోర్టు, గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్, ఇది తప్పు, వీడికి పట్టాయివు, వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు. కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం ఐఏఎస్ అనే అధికారం, ఎస్పీ అనే అధికారం కదా సార్. మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి, కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా. మీరు గొప్పింటి వాళ్ళు, చదువుకున్నవాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా. అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్. రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాసుకులే సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. సార్ గుడ్లో ఏసరా రాజుగా?
లక్ష్మి 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 కలెక్టర్ గారు ఉన్నారా? కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, కలెక్టర్ గారు బయటికి రండి. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. తను ఊళ్ళో లేడు, క్యాంపుకి వెళ్ళాడు, రేపు వస్తాడు. కలెక్టర్ గారు మీ అబ్బాయి అమ్మ ఓకే కొడుక, కొంచెం జాగ్రత్తగా ఉండమనండి. మా వల్ల ఆయనకి ఏ హాని జరగకూడదుగా. ఏదైనా చేయాలి దేవా. పేరు చెప్తే చాలు, దేవా సూర్య అంటే దెబ్బలు, చావు దెబ్బలు. ఆపాలి, వెంటనే ఆపాలి, లేకపోతే మనల్ని అంతం చేసేస్తారు. ఖాయం. మన ఆపేయచ్చు కదా, ఇవన్నీ ఆపేయచ్చు కదా. చాలు, మీకన్నీ ఉన్నాయి. పేరుంది, ప్రతిష్ఠ ఉంది, గౌరవం ఉంది. సరిపోదా? సరిపోదు, నాకు సరిపోదు. కడుపు నింపుకునేందుకు కూడంతి, కట్టుకునేందుకు గుట్టంతి అనుకుంటే ఎలా సరిపోతుంది? తలదాచుకునేందుకు చూడంతి కదా, ఇంకేమనుకుంటే సిగ్గుచేటు. మేమెందుకు కావాలి? ఎవడో ఒక కలెక్టర్ వచ్చి ఆపేయమంటే మేమన్నీ ఆపాలా? వాళ్ళు ఎవరికి కావాలా చావ కొట్టచ్చు, ఎవరికి కావాలా పట్టి లోకంలో వేయొచ్చు. అదంతా చూస్తూ మేము ఊరుకోవాలా? ఈ ఇంట్లో ఒక బిడ్డ ఉండాల్సింది. ఆపను, నేనేది ఆపను. ఆ కలెక్టర్ చెప్పాడని ఏది ఆపను. వాళ్ళని ఆపుతాను. ఒకటి ఆ అర్జున్ ఐఏఎస్ చావాలి, లేదా ఈ దేవరాజ్ సూర్యాలు చావాలి. అంతవరకు ఈ యుద్ధం ఆగదు. కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. నేను వారిని చూడాలి. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. నిన్ను బాగా చూసుకున్నారా? ఆయన చాలా మంచివారు. అదేమిటో కానీ ఆయన గుణంలో అంతా మీలాగే.
మీతో విడిగా మాట్లాడాలి. కలెక్టర్ గారు, మీకు మేమంటే నచ్చదు, నాకు బాగా తెలుసు. అయినా ఒక విన్నపంతో వచ్చాను. మీరు ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు మంచివారు, చాలామందికి మంచి చేస్తున్నారు. మీకే హాని జరగకూడదు, అందుకే చెప్తున్నాను. దయచేసి ఈ ఊరి నుంచి మారిపోండి. మీరు నడి రోడ్లో ఒకటి పబ్లిక్గా చావగొడతారు, నిప్పటి నుంచి తగలాడతారు, పోలీస్ స్టేషన్లో చొరబడి ఒక ఇన్స్పెక్టర్ని చిత్త కొడతారు. కోర్టు చట్టం దేనికి మీరు భయపడరు. కానీ నేను మీకు భయపడి ఈ ఊరి నుంచి మారిపోవాలా? వెళ్తాను. వెళ్లేలోగా మీ అందరినీ అంతం చేసి వెళ్తాను. కలెక్టర్ గారు, మీరు మంచివారు. కలెక్టర్ గారు, మీరు చాలా మంచివారు. మేము దుర్మార్గులు. మీరు బాగుండాలి. మీకు ఒక నాన్న ఉన్నారు, ఓ అమ్మ ఉంది, ఒక కుటుంబం ఉంది. బెదిరిస్తున్నావా? లేదు, బతిమాలుకుంటున్నాను. మీకంటే వయసులో పెద్దవాడిని. మీ తోడబుట్టిన అన్నలా అడుగుతున్నాను. నీలాంటి అన్నయ్య గనక నాకు ఉంటే పుట్టినప్పుడే మా అమ్మ విసిరి పారేస్తుండేది. కరెక్ట్ సార్, కరెక్ట్. మీరు చల్లగా ఉండాలి. ఝన్ 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 తెలుగు వన్